నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో 408 బెడ్రూమ్లను స్థానికేతరులకు తమకు నచ్చిన వారికి అధికారులు నాయకులు డబ్బులు తీసుకుని పంపిణీ చేశారని ఎంసీఐయు నిర్మల్ జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్ విమర్శించారు. పట్టణంలోని మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్లో లక్కీ డ్రాలో వచ్చిన వారికి ఇవ్వకుండా ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్కు ₹150,000 కౌన్సిలర్లు అధికారులు కుమ్మక్కై అమ్ముకుంటున్నారన్నారు. దీనిపై అధికారులకు స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పినా ధర్నాలు చేసినప్పటికీ స్పందించడం లేదన్నారు. ఒక ఇంట్లోనే ముగ్గురికి ఇవ్వడం, ఉద్యోగం ఉన్నవారికి డబ్బులు తీసుకుని ఇల్లు కట్టబెట్టడం అన్యాయమన్నారు. గత 25 సంవత్సరాల నుండి అద్దె ఇంట్లో ఉంటూ డబుల్ బెడ్రూమ్ కావాలని అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అధికారం ఉంటే అధికారులు వెంటనే స్పందించి నిజమైన అర్హులను గుర్తించి వారికే ఇండ్లు ఇవ్వాలన్నారు. అక్రమ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వారిని ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్లను వెంటనే ఆక్రమించుకున్న వారిని వెంటనే కొమరం భీం చౌరస్తాలో ఖానాపూర్లో ఆక్రమించుకున్న వారిని వెంటనే పేదవారికి డబుల్ బెడ్రూమ్లను వెంటనే పంపిణీ చేయాలి. పేదవారికి డబుల్ బెడ్రూమ్ గౌరవనీయులైన కలెక్టర్ గారికి ప్లస్ మన ఎమ్మెల్యే గారికి భోజు పటేల్ గారికి చిన్న రిక్వెస్ట్ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ప్రస్తుతానికి మాకు గరీబ్ వాళ్ళకు ఇల్లు లేవు. ఫస్ట్ దీంతో ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళకు ఇచ్చేశారు. మా లిస్టుకు పేరు వాళ్ళకి అమ్ముకుంటే నేను కూడా పోయి కౌన్సిలర్ని గుంజి అడిగితే కూడా ఎందుకమ్మా అట్లా మాట్లాడుతామని దాచుకొని అమ్ముకొని పైసలు తీసుకున్నా. నాకు లేదు ఎన్నేళ్ళు 50 ఏళ్ళు నేను చచ్చిపోయా. నా భర్త చచ్చిపోయిన అక్కడికి వెళ్ళి ఓకే రెంట్కుండా పట్టి నేనైతే నా కొడుకు లేడు, బిడ్డలు ఇవ్వలేంత కాలేదు, వాళ్ళకి కూడా ఏం లేదు. ఆఖరికి నాకు ఒక్కటని అని ఏడ్చినా మంచాల పడ్డ నేను ఏడ్చుకుంటా. అటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా కరెంటు బిల్లు ఇల్లు 2,000 ఇల్లు కిరాయి కట్టుడు నా పరిస్థితి వేరే ఉన్నది. నిర్మల్ జిల్లా కమిటీ ఎంసీపీఐ జిల్లా కమిటీగా ఇక్కడ ఖానాపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి కొమరం భీం చౌరస్తాలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఈ బాధితులు ఖానాపూర్ బాధితులు లోకల్ నుంచి దాదాపు పలుమార్లు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అధికారులకు పలుమార్లు మెమోరాండాలు ఇచ్చినాము. ధర్నాలు, రాస్తారోకాలు, ఉధృతమైన ఉద్యమాలు అనేది 2 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది. అన్ని పేర్లు కూడా మేము లిస్టుతో పేర్లు కూడా కలెక్టర్ గారికి ఇచ్చినాము. కలెక్టర్ గారు మేము చర్యలు తీసుకుంటాము, మేము చర్యలు తీసుకొని ఖాళీ చేయించి నిజమైన పేదలకు, నిజమైన అర్హులకు ఖచ్చితంగా ఇస్తామని కూడా కలెక్టర్ గారు హామీ ఇచ్చినట్లే ఇచ్చి మరి దాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది ఇది చాలా దారుణము. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు, ఉన్నటువంటి మిగతా చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్లకు, ఆంధ్ర, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక చుట్టుపక్కల జిల్లాల వాళ్లకు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి కౌన్సిలర్లు, కొంతమంది ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కుమ్మక్కై డబ్బులు తీసుకొని ఆధార్ కార్డులు చేంజ్ చేసి